మున్సిపల్ ఎలక్షన్లో డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి అది మన పద్ధతి వేరు. అక్కడ అధికారంలో ఉంటే వాడికి దెబ్బతలుతుంది. అలా ప్రతిసారి అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతుంది. 2 సభల్లో ఒక సభ ఓడిపోతే పర్లేదు, 2 సభలు ఓడిపోతే చాలా పెద్ద పరాభవం కింద అక్కడ ఏం పని జరగదు. ఎందుకంటే సభలు ఒప్పుకోకపోతే రాష్ట్రపతి ఏం చేయలేడు అక్కడ. ఇప్పుడు ఆ భయం ఉన్నది కాబట్టి ఆకట్టుకోవాలి మరికొన్ని జనాకర్షక చర్యలు. సో ఆ ఎలక్షన్ తర్వాత ఈయన యాటిట్యూడ్లో మార్పు వచ్చే అవకాశం ఉంది రాజకీయంగా. 2 సభలు గనక మెజారిటీ ప్రతిపక్ష పార్టీ కట్టబెడితే చాలా కంట్రోల్ అవుతాడు. ఒక్క సభే కనుక ప్రతిపక్షానికి వెళితే కొంతవరకు కంట్రోల్ అవుతాడు. సో ఇప్పుడు వెనిజులా ఉంది సార్, వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు. ఇప్పుడు ఇరాన్కి కూడా మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి చెప్తున్నారు. సైన్యాన్ని మోహరించారు. మరి దాని ప్రభావం ఏంటి సార్ రాబోయే రోజుల్లో? అమెరికా మీద పెద్ద ప్రభావం దాన్ని ఉండకపోవచ్చు. విదేశాంగ విధానం ప్రభావం ఉంది. అమెరికా ప్రజలంతా ఓటేసేది నాకు ధరలు ఎట్లా ఉన్నాయి, నా పిల్లలకి ఎట్లా ఉంది, నాకు ఆదాయం ఎట్లా ఉంది, నాకు ఆరోగ్యం వ్యవస్థ ఎట్లా ఉంది, మిగతా ప్రపంచం వాళ్ళకి పట్టదు. అంటే ఇప్పుడు వెనిజులా అధ్యక్షుని కిడ్నాప్ చేయటం, గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకుంటానంటాం, 51వ దేశం కెనడా అంటే ఇవన్నీ కూడా అక్కడ ప్రజలకి నచ్చుతాయంటారా? ప్రజలు పట్టించుకోవట్లేదు. నచ్చుతాయని నేను అంటలా, కానీ ఎక్కువ మంది ప్రజల మీద ప్రభావం చూపెట్టాలి. మరి పెద్ద పట్టించుకోవట్లేదు. కొంతమంది ఇది బాగుంది, మనోడు బాగా చేస్తున్నాడు కూడా అనుకోవచ్చు. లోకల్ పీపుల్ కొంతమంది, అందరూ కాదు. అంటే విజ్ఞులైన వాళ్ళు ఇది తప్పని చెప్పి ఆలోచిస్తారు, కానీ సామాన్య జనాలకి ఇదేదో బాగుంది అనుకుంటారు కొంతమంది. సో ఇరాన్లో ఉన్న సిచ్యువేషన్ మీకు గత కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తున్నారు కదా సార్, ఏంటి అది ఎటువైపు దారితీసే అవకాశం ఉంది? ఊహాగానాలు చేయలేం, కానీ ఒక ఆయన మాట అన్నాడు, అమెరికా చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించాక దాడి చేయకుండా ఉండలేదు అన్నాడు. ఆ రకంగా చూస్తే ఇరాన్ గనక అణు ఒప్పందానికి లొంగకపోయినట్టయితే, మేము అణ్వాయుధాలు తయారు చేయమని ఖరాఖండిగా నిర్ద్వంద్వంగా ఒప్పందానికి వచ్చి అది ఊరికే మాట్లాడటమే కాకుండా దాని వెరిఫికేషన్, దాన్ని నిరంతరం పరిశీలించే అధికారం అంతర్జాతీయ సమాజానికి ఇస్తామని చెప్పి నిర్నిబంధంగా ఒప్పుకుంటే యుద్ధం జరగదు. లేకపోతే చెప్పలేము. ఎందుకంటే ఇంత మోహరించిన తర్వాత యుద్ధం జరగకుండా లేకపోతే ఒప్పందం జరగకుండా ఉండటం అనేది కష్టం. కాబట్టి ఛాయలు చూస్తుంటే యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇరాన్ మీద దాడి కనిపిస్తుంది. మామూలుగా ఈ పాటి దాడి జరిగిపోయేది, కానీ ఏంటంటే ఇరాన్కి చాలా మేరకు ఇరాన్ శక్తి ఉడిగింది. ఎందుకంటే దెబ్బతిన్నారు ఇజ్రాయెల్ దాడుల వల్ల, గతంలో అమెరికా అణ్వాయుధాల మీద చేసిన దాడుల వల్ల. తర్వాత ఇరాన్కు ఉన్నటువంటి బలమైనటువంటి దేశం బయట 4 టెర్రరిస్ట్ బృందాలను వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. హెజ్బుల్లా లెబనాన్లో ప్రధానంగా, గాజాలో ఉన్నది హమాస్, హౌతీస్ అని చెప్పని యెమెన్లో, 4 ముస్లిం బ్రదర్హుడ్ అని చెప్పని మీకు ఇరాక్ ఇతర ప్రాంతాల్లో. ఈ 4 చాలా వరకు వాళ్ళ సైనిక పాఠం పూర్తిగా పోయింది. వాళ్ళ మిసైల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళందరినీ గత 2-3 సంవత్సరాల యుద్ధంలో, 2 ఏళ్ల యుద్ధంలో ఇజ్రాయెల్ బాగా వాళ్ళని పతనం చేసింది. కాబట్టి వీళ్ళ తరపున ఈ ఆయుధాలు ఉపయోగించి ఇజ్రాయెల్ మీద ప్రపంచం మీద దాడి చేసే వాళ్ళకి ఆ శక్తి ఉడికిపోయింది. కానీ ఇజ్రాయెల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున మిసైల్స్ ఉన్నాయి, క్షిపణులు ఉన్నాయి. ఆ క్షిపణుల్ని వేలాదిగా ఇజ్రాయెల్ మీద ప్రయోగించవచ్చు. అమెరికా మిత్ర దేశాలుగా ఉన్నటువంటి ఇతర ముస్లిం దేశాలను ప్రయోగించవచ్చు. ఆయిల్ ఉన్న దేశాలు, సౌదీ అరేబియా ఉందనుకోండి, అబుదాబి ఉందనుకోండి, కువైట్ ఉందనుకోండి. ఇరాక్ మీద దాడి చేయరు, ఇరాక్ షియాలది, వాళ్ళ మతం చెందిన వాళ్ళు షియాలు. కానీ ఇంకా ఇతర దేశాలు ఉన్నాయి, ఆ దాడి చేశారనుకోండి ప్రపంచం అంతా అల్లకల్లోనే అయిపోతుంది. అలాగే గల్ఫ్ ఆఫ్ హార్ముజ్ అని చెప్పని, ఆ పర్షియన్ గల్ఫ్ అంటారు, అరేబియన్ గల్ఫ్ అంటారు. ఆ గల్ఫ్ ద్వారా ప్రపంచానికి కావాల్సిన ముడి చమురు 50% గల్ఫ్ ద్వారా నౌకా రవాణా అవుతుంది. అక్కడ కొంత భాగం చాలా నేరోగా ఉంటుంది. అది టెంపరీ మూసేసినట్టున్నారు సార్ హార్ముజ్ని. మొన్న ఒక రోజు 4-5 గంటలు ఇరాను మేము వార్ గేమ్స్ చేస్తున్నాం అని చెప్పి నోటీస్ ఇచ్చి ఆపేశారు. తాత్కాలికం ఒక కొద్ది గంటలు పూర్తిగా ఆపేశారు అనుకోండి. మైన్స్ అవి చేసేసి షిప్ రాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా ఒక్కసారి గందరగోళం అయిపోతుంది. చైనాకి, భారత్కి, జపాన్కి, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆగ్నేయేషియా దేశాలకి, ఇవన్నీ 4 కలిపితే చైనా వాళ్ళ $18-20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, జపాన్ $4 ట్రిలియన్, భారతదేశం $4 ట్రిలియన్, ఈ సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం కలిపితే $3-4 ట్రిలియన్ వాళ్ళు ఉంటారు. కొనుగోలు శక్తి రీత్యా చూస్తే ఇంకా పెద్దవి మనం దేశాలు, అంటే అమెరికా కంటే చాలా పెద్దవి అన్నీ కలిపితే. ఇవన్నీ ప్రపంచంలో ఇంత ప్రాంతాల్లో మీకు ఆయిల్ కొనుగోలు ఆగిపోతే
చైనా ప్రపంచంలో అతి ఎక్కువ ఆయిల్ కొనే దేశం. 16 మిలియన్ బ్యారెల్స్ ప్రతిరోజు వాళ్ళు వినియోగిస్తున్నారు. దానిలో ఆ, దాదాపు 11 మిలియన్ బ్యారెల్స్ ప్రతిరోజు కొంటున్నారు ఇతర దేశాల నుంచి. మిగతాది వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటున్నారు. ఇంత ఒక్కసారి ఆయిల్ అందకుండా పోతే చైనా, భారత్, జపాన్, సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతే ప్రపంచం తట్టుకోలేదు దాన్ని. కానీ కాబట్టి రష్యా చైనా రెండు సపోర్ట్ చేస్తున్నాయి కదా సార్ ఇరాన్కి. అంటే శత్రువు మిత్రుడు. చైనాకేమో అమెరికాని ఎక్కడ దెబ్బ కొట్టగలిగినా, ఎక్కడ నొక్కేయగలిగినా కూడా అమెరికా స్థానంలో ఎదగాలని సూపర్ పవర్ అనుకుంటుంది. కాబట్టి రష్యాకేమో అమెరికా అంటే ద్వేషం లేదు, ట్రంప్ అంటే మిత్రుడి కింద లెక్క. ఎందుకంటే రష్యా పక్షం పలుకుతున్నాడు కొంత మళ్ళీ. కానీ కొంచెం పాశ్చాత్య దేశాలని అమెరికాని కొంచెం ఇరుకున పెట్టాలి, ఒత్తిడి తేవాలి, అప్పుడు కానీ ట్రంప్ దారికి రాడని చెప్పి అని రష్యా భావం ఉంటుంది. ఈ కారణాలుగా శత్రువు మిత్రుడు. ఆ తర్వాత మీరు చూసినట్టయితే అణు ఒప్పందంలో ఇరాన్ భాగస్వామి కావాలని మొట్టమొదటి నుంచి రష్యా కానీ చైనా కానీ ప్రపంచం అంతా గట్టిగా కోరింది. నాన్ ప్రొలిఫరేషన్ చిట్టి అని ఉంటుంది. అంటే అణ్వాయుధాల వ్యాప్తిని అరికట్టే ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం అణ్వాయుధాలు ఉన్న దేశంగా ఇరాన్ రాకూడదని ప్రపంచంతో కోరుకుంటుంది. కానీ ప్రస్తుతానికి ఏంటంటే తాత్కాలిక పరిస్థితుల్లో శత్రువు మిత్రుడు కాబట్టి కాస్త గిల్లి కజ్జాలు పెట్టాలి. కానీ ఖమేనీ చాలా సీరియస్గా చెప్తున్నారు కదా సార్. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే కనుక అమెరికా సైన్యం మీద మేము యుద్ధానికి రెడీ అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు అలా అనకపోయినట్టయితే దాడి చేస్తారు. కొంచెం భయపెట్టి మిమ్మల్ని అంత తెలుసు లేస్తే మనిషిని కదా సుమా అని చెప్పాలి కదా. ఇప్పుడు ఎందుకని ఆగుతున్నారు? ఏం ఉపద్రవం అవుతుందో, ఇక్కడ ఆయిల్ ట్రేడ్ అంతా ఆగిపోతుందేమో, సౌదీ అరేబియా మీద దాడి చేసి అక్కడ ఆయిల్ వెల్స్ని ధ్వంసం చేస్తారేమో. ఇజ్రాయెల్ మీద చిన్న దేశం ఇజ్రాయెల్, ఎంత బలమైన దేశమైనా కూడా, ఎంత ఆత్మగౌరవం ఉన్న దేశమైనా కూడా మొత్తం కలిపితే మా 1.5 జిల్లా. మన దేశంలో 2 జిల్లాల దేశం అంతే. ఇంత చిన్న దేశంలో వేలాదిగా క్షిపణులు వెళ్ళిపోతే ఇజ్రాయెల్ వాళ్ళు చాలా స్వీయ రక్షణ వాళ్ళకు ఉన్న డిఫెన్స్ ఉన్నా కూడా దాన్ని దాటి ఛేదించవచ్చేమో అనవసరంగా ఈ భయం. అందుకని ఇప్పుడు ఊగిసలాట ఇరాన్ వల్ల ఈ ప్రమాదం ఎంతవరకు ఉంది, ఆ ప్రమాదాన్ని మనం అరికట్టగలమా అనుకుంటే యుద్ధం గ్యారంటీ జరుగుతుంది. సో థర్డ్ వరల్డ్ వార్కి థర్డ్ వరల్డ్ వార్ రాదు. ఊళ్ళో అక్కడ పాకెట్ వార్ అక్కడ అవుతుంది.